హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. కంటోన్మెంట్ బోర్డ్ సంబంధించిన ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఏపీ, తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. మెయిల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. మీరు డైలీ జాబ్ అప్డేట్స్ వివరాలు తెలుసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి చాలా వెబ్సైట్స్ ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 సంబంధించిన ఫేజ్ 1 ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. రైల్వే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒకసారి వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ప్రజెంట్ మనకి ఇది మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మే 15 వరకు అవకాశం ఇచ్చారు. కాకపోతే మనకి ఈ కోవిడ్-19 వల్ల కొంచెం లాస్ట్ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ చేశారు. సో అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. సో ప్రజెంట్ డేట్ వచ్చి మనకి 15th జూలై వరకు మీకు అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఇది, కంటోన్మెంట్ బోర్డ్ recruit.org. ఈ వెబ్సైట్ ద్వారా మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్. పూర్తి సమాచారం చూద్దాం. ఇంకా మనకి వేకెన్సీ తక్కువగానే ఉన్నాయి. సో చాలా మంది మనకి వేకెన్సీ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అప్లై చేయడం ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి. కాంపిటీషన్ తక్కువగా ఉన్నప్పుడే మీకు పోస్ట్ అనేది ఈజీగా వస్తుంది. సో ముందుగా వేకెన్సీ డీటెయిల్స్. ఫస్ట్ మెడికల్ ఆఫీసర్, దీనికి మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒక వేకెన్సీ మాత్రం ఉంది. నార్మల్ వేకెన్సీ చూసుకుంటే మనకి క్లర్క్, తర్వాత ఈ ఫైర్ మ్యాన్, బ్యారియర్ గార్డ్, తర్వాత ఎక్స్రే టెక్నీషియన్, మజ్దూర్, వాల్మ్యాన్, సఫాయి వాలా. సో ఈ కేటగిరీస్ ఉన్నాయి. వీటికి మనకి 8th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఒక్కొక్క వేకెన్సీ మాత్రమే ఉంది. శాలరీ, పే స్కేల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేయండి. సో ముందుగా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. క్లర్క్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత మనకి టైపింగ్, ఇంగ్లీష్ టైపింగ్ లేదా హిందీ టైపింగ్. ఇంగ్లీష్ అయితే 30 words per minute, హిందీ అయితే 25 words per minute టైప్ చేయాల్సిన సామర్థ్యం ఉండాలి. దాంతోపాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన నాలెడ్జ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక ఫైర్ మ్యాన్, ఈ ఫైర్ మ్యాన్ పోస్ట్కి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. దాంతోపాటుగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఏమన్నా ఒక ఫైర్ మ్యాన్ సర్వీస్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎలిమెంటరీ ఫైర్ మ్యాన్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు ఈ పోస్ట్కి. దాంతోపాటుగా కొంచెం ఫిజికల్ మెజర్మెంట్స్ కలిగి ఉండాలి. లైక్ మనకి హైట్, చెస్ట్, ఐసెట్, వెయిట్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఒకసారి ఈ మెజర్మెంట్ చెక్ చేసుకోండి. ఇక బ్యారియర్ గార్డ్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఏంటంటే మనకి హైట్, చెస్ట్ ఉంది. వితౌట్ ఎక్స్పాన్షన్ 79, విత్ ఎక్స్పాన్షన్ 84 cm వరకు. ఇక ఎక్స్రే టెక్నీషియన్, ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి 1 year రేడియాలజీ సబ్జెక్ట్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్. లేదా రేడియాలజీలో మీరు డైరెక్ట్గా బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ఒకవేళ అప్లై చేసిన వారి దాంట్లో రేడియాలజీ సబ్జెక్టులు బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లో చెప్పారు. మజ్దూర్, సో మనకి 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక వాల్మ్యాన్, ఇది కూడా 8th క్లాస్, ముఖ్యంగా ప్లంబింగ్, వాటర్ ఫిట్టింగ్లో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అడిగారు. సఫాయి వాళ్ళకి 8th పాస్. ఇక ఏజ్ డీటెయిల్స్, మనకి ప్రతి పోస్ట్ కూడా మనకి మినిమం 18 years, మ్యాక్సిమం మనకి కొన్ని పోస్టులకి 30 years, కొన్ని పోస్టులకి 25, కొన్ని పోస్టులకి 28 years, కొన్ని పోస్టులకి 30. సో ఒకసారి మీ ఏజ్ ఇందులో సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. కేటగిరీ వారిగా పోస్టులు మీరు అప్లై చేసుకునే కేటగిరీ ఏజ్ లిమిట్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇక సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో పోస్టుల వారీగా. సో మనకి ఈ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఎంబీబీఎస్ సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వారికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతా పోస్ట్ క్లర్క్, వీళ్ళకి ఏంటి మనకి 100 marks ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు సిలబస్ కూడా 1 by 1 చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అది. తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, హిందీ ఆర్ ఇంగ్లీష్. ఈ ఫైర్ మ్యాన్, బ్యారియర్ గార్డ్ ఈ పోస్టులకి ఏంటంటే మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు 100 marksకి. ఇక ఎక్స్రే టెక్నీషియన్ కానీ దీని కూడా సేమ్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక మజ్దూర్, వాల్మ్యాన్, సఫాయి వాలా వీళ్ళు కూడా ఏంటంటే ఫిజికల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు. తర్వాత 100 marksకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. సో మనకి సిలబస్ వారీగా చూసుకునే వివిధగా కాన్సెప్ట్స్ అన్ని కూడా జనరల్ కాంపిటేటివ్ సిలబస్, అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమెరికల్, ఇంగ్లీష్ ఇవి కామన్గా ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ టెస్ట్, మనకి ఆ కంప్యూటర్ సంబంధించిన పోస్ట్కి అప్లై చేసుకుంటే 20 marks మీకు కంప్యూటర్ కాన్సెప్ట్స్ నుంచి అడగడం జరుగుతుంది.
తర్వాత ఫైర్మ్యాన్ 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ అవే కాన్సెప్ట్స్. మీరు ఫైర్మ్యాన్ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఫైర్ ఫైటింగ్ సంబంధించిన 20 క్వశ్చన్స్ వస్తాయి ఆ కాన్సెప్ట్ నుంచి. తర్వాత బ్యారియర్ గార్డ్ అంటే సేమ్ ప్రతిదీ కూడా మనకి 100 మార్క్స్కే పేపర్, ఒక 10-20 మార్క్స్ ఒక్కొక్క పేపర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అంతే. ఇక ఎక్స్రే టెక్నీషియన్ తీసుకుంటే మనకి ముఖ్యంగా ఈ రేడియాలజీ సంబంధించి ఒక 20 మార్క్స్, మిగతా 80 మార్క్స్ ఏంటంటే జనరల్ కాంపిటేటివ్ సిలబస్ అది. తర్వాత మజ్దర్, వాల్మెన్, సఫాయి వీళ్ళ కూడా ఏంటంటే సేమ్ అదేవిధంగా టూల్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన టూల్స్ గురించి టోటల్ క్వశ్చన్స్ అనమాట అవి. ఇక మనకి సిలబస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ముఖ్యంగా వెర్బల్, నాన్ వెర్బల్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్, ఎకనామిక్స్, సైన్స్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ మెట్రికులేషన్ కానీ మనకి ఇవంతా కూడా ఏంటంటే 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. సో మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అది మెట్రికులేషన్ 10th క్లాస్ లెవెల్లో మీకు కాన్సెప్ట్స్. ఎందుకంటే పోస్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, 10th ఈ లెవెల్ కాబట్టి ఆ 10th లెవెల్లో ఉంటాయి మొత్తం నేను. ఇంకా ఇంగ్లీష్ కూడా మనకి అంత బేసిక్ లెవెల్ ఇది. ఫైర్ ఫైటింగ్ కానీ, ఎక్స్రే కానీ మిగతా ఏంటంటే మీరు ఏమైతే సబ్జెక్ట్ చదువుకున్నారో వాటి నుంచి అడగడం జరుగుతుంది. ఇక కంప్యూటర్ టెస్ట్ అంటే బేసిక్ మనకి ఎంఎస్ వర్డ్, తర్వాత సాఫ్ట్వేర్స్ ఏమి యూజ్ చేస్తారు, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లో అడగడం జరుగుతుంది. ఇక ఫీజు టీహెచ్ సంబంధించిన కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు, ఎస్సీ కేటగిరీ వారికి. తర్వాత ఉమెన్స్ అయితే మీరు 100 రూపీస్ ఫీజు పే చేయాలి, మిగతా అందరూ కూడా 500 రూపీస్. సో కొంచెం మనకి మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి విడివిడిగా ఫిజికల్ సంబంధించిన ఈవెంట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా 100 మీటర్ రన్నింగ్, 800 మీటర్ రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ. సో ఫీమేల్స్ కూడా ఏంటంటే మనకి సేమ్ ఈవెంట్స్ ఉంటాయి, 100 మీటర్స్, 400 మీటర్ అని చెప్పేసి. కాకపోతే మేల్ క్యాండిడేట్స్తో పోల్చుకుంటే కొంత టైంలో కానీ ఆ దూకల సమయం కొంచెం టైం లేదా ఆ డిస్టెన్స్లో కొంత వెసులుబాటు అనేది ఉంటుంది. ఎక్సర్సైజ్ కేటగిరీ అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా చిన్నప్స్ కానీ మనకు వెయిట్ని క్యారీ చేస్తూ మీరు వాక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రిస్క్ వాక్. సో ఇవన్నీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మనకి యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఫిజికల్ ఈవెంట్స్ మీరు ఫిజికల్ మెజర్మెంట్స్ కలిగి ఉండాలి, ఫిజికల్ ఈవెంట్స్లో పాస్ అయి ఉండాలి. తర్వాత మనకి ఫైనల్ స్టేజ్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకసారి ఎన్ఎగ్జామ్ అని చెప్పేసి ఒక కాలమ్స్ ఉన్నాయి, ఇది కూడా చెక్ చేసుకుని నోటిఫికేషన్లో. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ఫాలో అవ్వాలి, పూర్తి సమాచారం అనేది 1 by 1 ఉంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 10th చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ కంటోన్మెంట్ బోర్డు సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఇవి. సో మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.